ఇక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధి వాళ్ళు ఒక అవగాహన పత్రాన్ని పెట్టారు. ఎందుకంటే రామేశ్వరం అవగాహన పత్రం మొత్తం చదవడం ఇదంతా మన టైమింగ్స్ ఉంటుంది కాబట్టి ఈ అవగాహన పత్రంలో ఉద్యమ యోధులు ఆగిపోకుండా పోరాట మార్గం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఈ ఎన్నికల ఓట్ బ్యాంక్ పేరుతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాల మొత్తాన్ని కూడా మేము తిప్పి కొడుతున్నాం అన్నటువంటి దీంట్లో కీలకమైనటువంటి ప్రశ్న సార్. దీనికి సంబంధించినటువంటి దాంట్లో పత్రాలను ఇప్పుడే వాళ్ళు విడుదల చేశారు. దీనికి సంబంధించి రామయ్య ఆలస్యంగా వచ్చారు కాబట్టి అందుకే ఇప్పుడు మనం చాలా సున్నితమైన అంశం కూడా ఇది. తెలంగాణ రాష్ట్ర సాధన సున్నితమైన అంశం కాదు. ఉద్యమ శ్రేణుల పక్షాన ఉండాల్సినటువంటి ఐక్యత. దీన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు. మనం అంటాం ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకం కాదు, కేంద్రం ఇస్తే నేను ఒప్పుకుంటా అంటున్నాడు. మనకి వచ్చింది మా ప్రజా సంఘాలతో తెలుసుకోవడానికి. రాజకీయ పార్టీలు సిపిఎం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము అడ్డున్నామని చెప్పి రాజకీయ పార్టీలో స్పష్టంగా చెప్తున్నాయి. స్పష్టంగా చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజా సంఘాలకు ఏమొచ్చింది ఇక్కడ కలవడానికి ఐక్యత? మనందరం ప్రజా సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని తీసినా ఒక టీషర్ట్ జేబు దంగా తీసుకెళ్తారు, దానిలో ఒక టీషర్ట్ తీసి పెడతారు, కానీ ఐక్య కార్యాచరణ అవుతుంది. విమల అరెస్ట్ అయిందంటే మాట్లాడే ప్రశ్న లేకుండా అయిపోయింది. ఈ భూమయ్య ఈ నామాస్ కృష్ణ తీసుకొని లోపల పడేస్తే గొడవ ఉంది. ప్రజాప్రతినిధి మీటింగ్ పెట్టేవాడు కూడా ఉన్నాడు. తెలంగాణ ప్రజా సంఘాలకు సంబంధించి ఎవరికైనా దెబ్బ తగిలితే ఎవరు మాట్లాడు, వాటి సంఘం వాడితే మీ సంఘం వాడితే. మా మట్టి మంచి పోయి అమ్మి రావడం లేదు, రెండవ పంట లీడ్ కావాలని పెడతాడు, పోయేవాడు పోతాడు, పోలోడు పోడు. ఏమైపోయిందంటే ఇది మొత్తం ఒక జంక్షన్ లాగా అయిపోయింది. ఎవరికి వాడుగా మాట్లాడుకోవటం, ఎవరికి వాడుగా రాసుకోవటం, ఎవరికి వాడుగా ఆడటం అయిపోయింది. ఈ అరుపులు మొత్తం కూడా ఒక పెద్ద కాపుల గుంపుగా మారిపోయించే దశకు రావడానికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సీరియస్గా ప్రతిపాదన చేసే పరిస్థితి రావాలి. పొద్దున్నే మనం ఇక్కడ పోయి దులుపుకుంటే అయిపోయాయి, పక్క వదిలే ఉంది. అందుకే మాకు ఒకటే స్పష్టమైన ఐడియా ఉంది సార్. పోలే సార్ 2014 రాజకీయ ఎన్నికల ప్రక్రియ కోసం పోయేవాళ్ళు బొమ్మనండి, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఉద్యమ శ్రేణులుగా మీరు రాజేసే ఉద్యమ నిప్పుకు మేమందరం కూడా మీ వెంట ఉంటాం. మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ డిక్లరేషన్ ఇచ్చినా, ఈ డిక్లరేషన్ మీద వచ్చిన వాళ్ళందరం కూడా సంతకం చేస్తాం, ప్రమాణం చేస్తాం. ఈ ప్రమాణం సాక్షిగా ఉద్యమంలో పాల్గొంచుకుంటాం. అట్లని చెప్పి ఆ రాజకీయ ప్రక్రియ మీద ఉన్నటువంటి వాడిని శత్రువులు వదిలిపెట్టి ఉన్న మిత్రులు తిట్టడం కూడా సరైన పద్ధతి కాదు. దాడి ఏమైందంటే మన మధ్యలో దాడి అయిపోయింది. సూర్యాపేట సభ జరిగిందంటే సూర్యాపేట కోటి సభ ఇంకోటి పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే మనమే ఘర్షణ పడుతున్నాం, మనకే ఘర్షణ పడుతున్నాం. ఈ ఘర్షణ నుంచి ఏమైందంటే శత్రువులు అడ్డుకుంటున్నాడు. కేసీఆర్ వ్యతిరేకంగా మందకృష్ణమాదికి మాట్లాడు, మందకృష్ణమాదికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడు, కోదండరాం మాట్లాడితే ఇంకొక ఆయన వ్యతిరేకంగా మాట్లాడు. కోదండరాం రెడ్డి అయిపోయా, ఇంకొక ఆయనకు వస్తే ఇంకొక కులాన్ని వెళ్ళమని అంటారంటే, ఇంకోటి వస్తే మాదిగ దండోరు అంటుంటారు, ఇంకోటి వస్తే మాలమహారాడు అంటుంటారు, నేను మాట్లాడుతుంది బీసీ వాడు అంటుంటారు. ఎక్కడొస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఐక్యత? ఈ భిన్నాంశాలు కావాలి. లక్ష్మణ్ సార్ మేము వేదకుమార్ సార్ ఒక మీటింగ్ పెడితే, టీఆర్సీ మీటింగ్ పెడితే తెలంగాణ ఉద్యమానికి అసలు శత్రువు ఎవడు అని చెప్పేసి ప్రశ్నించి అందరు నమ్ముతున్నారు. ఏందా వాళ్ళు ఉన్నారా, ఇన్నాళ్ళు ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమం శత్రువు అంటే కాంగ్రెసే కదా. కాంగ్రెస్ అంటేనే వాడు సాగర్ తీర ఆహారానికి వాడే పర్మిషన్ ఇప్పిస్తారు, వాడు శత్రువు పెట్టేది. మంత్రులతో కదా, ఎమ్మెల్యేలతో కదా, ఎంపీలతో కదా. శత్రువు ఎవడో లేడు. శత్రువు అన్నవాడు స్పష్టంగా లేకుండా ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం అన్నంత యుద్ధం కూడా దానికి ఒక అడ్రస్ లేకుండా అయిపోయింది. అరే జైపాలరెడ్డి అంటే పడండి, చీమాల పడండి, జైపాలరెడ్డిని ఊపిరాడకుండా చేయండి అన్నవాడు శత్రువు అయిపోయాడు తప్ప మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. చివరి పాపం కేంద్ర మంత్రి పోర్ట్ఫోలియో తగ్గితే తెలంగాణ భాగమానుకున్నవాడు ఇంతకంటే సిగ్గుచేట అంశం కొట్టలేదు. జానారెడ్డి మనం ఆపలేమా? దామోదరెడ్డిని ఆపలేమా? విమలాబాయి టోల్గేట్ పగల కొట్టండి ఒక ఊరు ఆ ఊరు టోల్గేట్ ఆపలేడా? ఎంత శక్తి ఉంది మనకి, కానీ దీనికి కోఆర్డినేషన్ లేదు. మంత్రులు ఆపుతాం, ఒక సింగిల్ పాయింట్ ఫార్ములా ఒకటి ఇచ్చి దాని ద్వారా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ప్రజాప్రతినిధి ఇచ్చి మంత్రులను బయటికి ఇళ్ల నుంచి బయటికి రాని కూడా జరిగిన కార్యక్రమం చేపట్టండి. అందరూ పోయి మంత్రులు గడవచ్చు. ఒక ఎజెండా లేకపోతే ఎక్కడికి పోతాం మనం? లేదు. ఎమ్మెల్యే లెవెల్ కూడా కాన్స్టిట్యూన్సీలో రాకుండా ఉంచుదామని చెప్పి ఒక తీర్మానం చేయండి. మంత్రులు అడిగితే ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అడిగితే మంత్రులు తప్పించుకుంటారు, వీళ్ళిద్దరు చూసి ఎంపీలు తప్పించుకుంటారు, ఎంపీలు చూసి కేంద్ర మంత్రులు తప్పించుకుంటారు. వాళ్ళందరూ ఏంటంటే చట్టసభలో రావాలన్నా మీరు ఎన్ని ఉద్యమాలు అంటే ఎన్ని పోరాటాలు అంటే ఏం చేస్తారే మీరు? చట్టసభలో వచ్చి సంతకం పెట్టే కదా ఏది పార్లమెంట్లో అని చెప్పేసి వాళ్ళు అంటారు. దీనికి సంబంధించినటువంటి ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ చేస్తే
దానికి అన్ని ప్రజా సంఘాలు కూడా ఐక్యంగా ఉంటే, ఆ సెగ తగిలితే మాత్రమే మనం ఉద్యమ శ్రేణులకు సంబంధించినటువంటి ఒక మెసేజ్ని వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ప్రజలు కూడా వస్తారు. ప్రజలు గదరన్న పడవాడినే వస్తారు, కేసీఆర్ సభకు వస్తారు. ప్రజలు తప్పుగా సూర్యాపేట సభకు లక్షలాది మంది జనం తరలిపోవడానికి కారణం స్వచ్ఛందంగా ప్రజలు పోతారు. మాకు తెలంగాణ ఇస్తామని అని సర్ది కట్టుకొని పోతాడు. సర్దిలో వాడి ఆకాంక్షల్ని మూడగట్టుకొని పోతారు. వాడు ప్రజలు తప్పు కాదని వాళ్ళకి ఇచ్చే డైరెక్షన్ తప్పు. ఆ డైరెక్షన్ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? మనం కలిసి మనం కూడా ఒక పెద్ద సభ పెట్టి లక్షలాది మంది ఏకం చేసి నిజాం కాలేజీ గ్రౌండ్స్ నింపే పరిస్థితి ఉంటే ప్రజాప్రతినిధి చేయండి. అదే నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్షలాది మంది జనాన్ని వచ్చే విధంగా మనం చేసే పని కూడా మనం చేయాలి. కాబట్టి మన ముందు లక్ష ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఆచరణకు సంబంధించిన విషయంలో పోరాట శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేస్తున్నటువంటి ప్రశ్న మాత్రం లేకుండా పోయింది. మేము బాధాకరమైన విషయం. ఈ సమావేశం నుంచి ఆ రకమైనటువంటి సూత్రీకరణ ఏదైనా ఒకటి చేసి ప్రజలందరూ ఈ పోరులో పాల్గొనేటువంటి, ఉద్యమంలో పాల్గొనేటువంటి అంశం కూడా చూసుకొని దాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన దాంట్లో మా తెలంగాణ రచయితల వేదిక నుంచి మా కూడా రచయితల వేదిక అంటే చిన్న సంఘం చిన్న రచయితలు కవులు పాట పాడేవాళ్ళు, మేము లేకుండా ఉద్యమం లేదా, నా పాట లేకుండా ఉద్యమం లేదా అంటలేదు, అనటలేదు. కానీ మీరు ఎంత ఈ పాట పాడుతున్న కళాకారులు, మన సాహిత్య సంస్కృతి రంగానికి సంబంధించిన వాళ్ళు మా వంతు కర్తవ్యం మీరు వచ్చి పాడమంటే పాడతాం, మాట్లాడమంటే మాట్లాడతాం, మీతో కలిసి తిరగమంటే తిరుగుతాం. చివరికంటే తిరగడం వల్ల మా జన్మం ధన్యమైతే, మా అక్షరాలు ధన్యమైతే దానికోసం వస్తున్నాం. ఆ రకంగా రచయితల వేదిక మాకున్న పాత్రలు నిర్వహిస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక పకడ్బందీ తీర్మానాలు చేసిన సమావేశాన్ని కోరుతూ థ్యాంక్ యూ. జూనియర్ గౌరశంకర్ గారు తెలంగాణ రచయితల వేదిక చిన్న సంస్థ అని చెప్తూనే వాస్తవానికి ఐక్య ఉద్యమాన్ని నిర్వహించడానికి సంబంధించినటువంటి సూత్రీకరణ చేయండి, మేము ఫాలో అవుతామని చెప్పారు. ఆ సూత్రీకరణే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ సూత్రీకరణ చేద్దామని ప్రపోజల్స్ పెట్టాము. వాస్తవమే రాజకీయ పార్టీలకు వనరులు ఉన్నాయి, ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కానీ వాళ్ళు లాజికల్ ఇంటి దాకా తీసుకుపోయేటువంటి దిశలో లేదు అనేటువంటిదే ఇక్కడ ఉండేటువంటి ట్రాజెడీ. కాబట్టి ఉద్యమ సంస్థలన్నింటి కూడా కలిస్తే ఆ పార్టీలను కూడా డైరెక్ట్ చేయవచ్చు, పార్టీలను కూడా సరైన మార్గానికి తీసుకెళ్ళచ్చు అనేటువంటి అభిప్రాయంతోనే పెట్టాము. కాబట్టి మిగతా మిత్రులు కూడా చర్చలో పాల్గొన్నారు.